నమస్తే ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఈ రోజు అయితే మాత్రం మనం రామ్నగర్కి అయితే వచ్చేసినాం. రామ్నగర్ లో ఉన్న రిసలాగడ్డలో ఉన్న మనకి SGY మండపంకి అయితే వచ్చేసినాం. ఇక్కడైతే గణపతి అయితే చూడొచ్చు మీరైతే, చాలా బాగుంది. మొత్తం అయితే మనకైతే ఇక్కడ ముంబై కాన్సెప్ట్ అనమాట. కుందన్ వారు కూడా చాలా బాగా ఇచ్చినారు గణపతికి. అట్లనే మనకి హ్యాండ్ లో చూడొచ్చు మీరైతే ఒకసారి, మొత్తం అయితే మెహందీ ఇచ్చినారు అనమాట హ్యాండ్ లో గణపతికి. తప్పకుండా ఈ బ్లాగ్ అయితే మాత్రం అందరూ ఎండ్ వరకు చూడండి. అట్లే నాకైతే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాకైతే ఇలానే సపోర్ట్ ఇస్తానని నేనైతే కొడుతున్నా. థ్యాంక్ యూ అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. నమస్తే ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఈ రోజు అయితే మాత్రం మనం రామ్నగర్కి అయితే వచ్చేసాం అనమాట. రామ్నగర్ రిసలాగడ్డ అనమాట. ఇదైతే మాత్రం మనకి టీం వచ్చేసి SGY. ఇక్కడైతే మీరు చూడొచ్చు, పైన అయితే మనకి విష్ణుమూర్తి, అట్లే మనకి ఇక్కడ కృష్ణుడు అనమాట. కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది, డెకరేషన్. అట్లే మనకి ఇక్కడ రైట్ సైడ్ లో చూడొచ్చు మీరు బ్యానర్ లో లడ్డు కూడా ఇక్కడైతే లక్కీ డ్రా అనేది ఉందన్నమాట. ఒకసారి అయితే మనం టీమ్ మెంబర్స్ తో అయితే మాట్లాడి మొత్తం డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం. ఏ ఇయర్ లో స్టార్ట్ చేస్తారు, 10 days లో ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి, మొత్తం డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం. ముందైతే మనం ఇక్కడ స్వామివారికి అయితే దర్శనం అయితే చేసుకుందాం. జబుల గణేష్ మహారాజ్ కి జై. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే పంచ కూడా ఉందన్నమాట ఇక్కడ స్వామివారికి. అట్లే మనకైతే ముంబై మోడల్ అనమాట కాన్సెప్ట్ కూడా. ఒకసారి అయితే అందరితో అయితే మాట్లాడదాం. అట్లనే మనకి ఇక్కడ కిరీటంలో కూడా మీరు చూడొచ్చు నిమ్మలిది ఈకలు ఉన్నాయి అనమాట, ఫెదర్స్. గణపతి కూడా చాలా బాగుంది అన్న. అందరు ఒకసారి జబుల గణేష్ మహారాజ్ కే, గణపతి బప్ప మంగళ మూర్తి, గజానాథ్ మహారాజ్ కే. ఓకే అన్న, ఎవరు మాట్లాడతారు? మన అసోసియేషన్ గురించి మొత్తం డీటెయిల్ గా మాట్లాడాలి. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు వెంకటేష్. అందరికీ నమస్కారం. ఓకే అన్న. ఈ ఛానల్లో చూసిన సబ్స్క్రైబర్స్ అందరికీ ముందుగా గణేష్ మహారాజ్ కి జై. చెప్పాలన్నా మన అసోసియేషన్ పేరు? మన అసోసియేషన్ పేరు వచ్చేసి శ్రీ గణేష్ యువసేన. ఇది షార్ట్ ఫామ్ లో SGY అని పెట్టుకున్నాం మేము. ఇది టీమ్ SGY అని. మా SGY ఈ టీమ్ లో కంప్లీట్లీ ఒక 100 members ఉంటాము. అందులో 3 generations ఉంటాయి. మా జనరేషన్ స్టార్ట్ చేసినాం అనమాట. మాకు మా బ్రదర్స్ ఉన్నారు, మా తమ్ముళ్ళు ఉన్నారు, మా తమ్ముళ్ళకి తమ్ముళ్ళు కూడా ఉన్నారు. అట్లా టోటల్ 4 generations టీమ్ ఇది. సో గత ఎన్ని సంవత్సరాలు అవుతుంది మన? ఇది 14th year సెలబ్రేషన్స్. 14th year సెలబ్రేషన్. మేము 2011 లో మేము స్టార్ట్ చేసినాము. మా తర్వాత మేము స్టార్ట్ చేసినప్పుడు ఒక 6 members ఉండే, 6 to 10 members ఉండే. అది అలా పెరుగుతూ ఈరోజు 100 members అయింది. ఇదంతా మాకు ఆ గణపయ్య ఇచ్చిన వరం. సో మనకి గణపతి ఎక్కడి నుంచి వచ్చారు? చాలా బాగుంది గణపతి కూడా. ఇది సార్ మేము కొంచెం కస్టమైజ్ గా చేయించుకున్నాము, కొంచెం మహారాజ్ టైప్ లో ఉండాలని. ఇక్కడ మన పటాన్ చెరువులో బీరంగూడ దగ్గర చేయించుకున్నాం అనమాట. స్పెషల్ గా కస్టమైజ్ చేయించుకునే. అండ్ అక్కడ చేయించుకుందే కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి కళాకారు పేరు చెప్పండి, ఎక్కడ అది? శ్రీ గజానన్ ఆర్ట్స్. ఆయన ఆర్టిస్ట్ పేరు వచ్చేసి కరణ్. ఆయన మనకు కొంచెం స్పెషల్ గా. ఎట్లా మీరు స్కెచ్ ఇచ్చిరా లేకపోతే ఆలే ప్రిపేర్ చేసి ఇచ్చిరా? అంటే మనం ఒక ఐడియా ఇచ్చినాము, తర్వాత అది కొంచెం ఇలా వచ్చింది అనమాట. అంటే ఇది ఫస్ట్ ఇయర్ అన్న వాళ్ళ దగ్గర తీసుకోవడం మీరు, లేకపోతే ఎవ్రీ ఇయర్? ఇది ఫస్ట్ ఇయర్. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క దగ్గర తీసుకుంటాము. ఈ ఇయర్ వాళ్ళతో మంచి ఆర్టిస్ట్ ఒకరు మాకు దొరికినారు. సో ఎవ్రీ ఇయర్ వాళ్ళ దగ్గరనే కంటిన్యూ చేయాలనుకుంటాం ఇప్పుడు. ఓకే అన్న, నేను బయట చూసినాను ఇంత ముందుకి మనకి లడ్డు లక్కీ డ్రా ఏదో పెట్టిరు, అంటే అది ఎట్లా ఉంటుంది దాని గురించి చెప్పండి. లడ్డు లక్కీ డ్రా అంటే ఏం లేదు, సింపుల్ గా ప్రతి ఒక్కరు 100 rupees పే చేసి ఒక టోకెన్ తీసుకుంటే మేము అలా ప్రతి ఒక్కరు టోకన్స్ ఒక బాక్స్ లో వేసి పెట్టుకుంటాం. ఇది నిమజ్జనం రోజు బాక్సెస్ అన్ని లాటరీలో నుంచి ఒకటి తీసాం అనమాట. అందులో ఎవరి పేరు అయితే వస్తుందో ఆ లడ్డు వచ్చేసి వాళ్ళకే. రీసెంట్ గా మనం ఫస్ట్ రోజు ఆగమన్ చేసాము, ఈసారి మధ్యాహ్నం చేసాము. కావాలంటే యూట్యూబ్ లో మా వీడియో ఉంటది మా ఛానల్లో, అది తప్పకుండా చూడాలని మేము చెప్తున్నాం. చూడండి. ఓకే అన్న, ఇప్పుడు మనది గణేష్ ఎన్ని డేస్ పెడతారు మనం? మనది ఈసారి 11 days. 11 days ఎక్కడ మనకి? ట్యాంక్ బండ్. ట్యాంక్ బండ్. ఓకే అన్న, ఈ 11 days లా మీ దగ్గర ఏమేమి యాక్టివిటీస్ అయితే ప్రోగ్రామ్స్ ఇట్లా ఉంటుంటాయి కదా? ఓకే, రెగ్యులర్ గా వినాయక చవితి అందరు చేస్తారు. మన దగ్గర ఏంది స్పెషల్ అంటే కొంచెం మన దగ్గర టీమ్ అనేది ఉంది, ఒక యూనిటీ. మా దగ్గర స్పెషల్ ఏంది SGY టీం దగ్గర అంటే యూనిటీ. ఏదో పండగ చేయాలి, కలిసి ఉండాలి అన్నదే కాకుండా ఈ పండగ వల్ల మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. ఆఫ్టర్ ద ఫెస్టివల్ ఆల్సో, ఫెస్టివల్ అయిపోయిన తర్వాత కూడా చాలా వరకు మాకు ఒక SGY ఫౌండేషన్ అనేది కూడా ఉంది. సో అది కూడా ఈ ఫెస్టివల్ త్రూ లోనే స్టార్ట్ అయింది. అండ్ ఈ 11 days లో మేము చేసే ప్రోగ్రామ్స్ ఏమేమంటే స్పెషల్ గా వచ్చేసి మేము ప్రెస్టేజియస్ గా చేసే ప్రోగ్రామ్ దాండియా నైట్ మేము చాలా ప్రెస్టేజియస్ గా చేస్తాం. ఎందుకంటే మా ఫ్యామిలీస్ కోసం ఈ పండుగ ఓన్లీ మేమే కాకుండా మా ఫ్యామిలీస్ కి కూడా ఎంజాయ్మెంట్ ఇవ్వాలి అని చెప్పి దగ్గర ఆ రోజు ఒక 300 members అమ్మాయిలు ఉంటారు, వాళ్ళ కోసం స్పెషల్ గా చేసాం. ఆ వీడియోస్ కూడా మా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి, చూడొచ్చు. అండ్ ఇంకా స్పెషల్ అంటే ఈ ఇయర్ బ్లడ్ క్యాంప్ కూడా ప్లాన్ చేస్తున్నాము. అండ్ నిన్న నైట్ ఇస్కాన్ వాళ్ళతో ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తాం, భజన్ కీర్తన్ అండ్
భగవద్గీత గురించి విజ్డమ్. అండ్ మీరు చూడొచ్చు మా డెకరేషన్ లో కూడా ఈసారి థీమ్ వచ్చేసి టోటల్లీ భగవద్గీత గురించి. అండ్ బయట ఇక్కడ ఒక్క నిమిషం అన్న, బయట మనది విష్ణుమూర్తి పెట్టిరు కదా, అది ఏంటి అసలు కాన్సెప్ట్ ఏంటి? యాక్చువల్లీ ఆ కాన్సెప్ట్ ఐడియా ఏంటంటే శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీత బోధించే మూమెంట్ అనమాట. ఓకే, మనందరూ ఇనే ఉంటారు యదా యదా ధర్మస్య, ఆ పాయింట్ చెప్పేది అదే టైంలో కృష్ణుడు అర్జునునికి బోధించే మూమెంట్ లో ఆయన వెనకాల విశ్వరూపం వస్తుంది అనమాట, కృష్ణుడు అర్జునునికి చెప్పే మూమెంట్. సో అందుకే కృష్ణుడి బ్యాక్గ్రౌండ్ లోనే విశ్వరూపం పెట్టామన్నమాట, అది థీమ్. అండ్ అక్కడ ఆ కోడ్ కూడా చదవచ్చు. ఈసారి మా థీమ్ ఏంటంటే భగవద్గీతని ప్రమోట్ చేయాలనుకుంటాం. అండ్ ఇక్కడ బుక్స్ కూడా ఉన్నాయి, మీరు కావాలంటే తర్వాత చూపించవచ్చు. ఈసారి అవన్నీ గణపయ్య రాసిన బుక్స్, గణపయ్యనే పెన్ చేసాడు అవన్నీ బుక్స్. మహాభారతం అండ్ శ్రీమద్ భాగవతం బుక్స్ అని గణేశుడు అతని దంతంతో రాసిన బుక్స్ అనమాట. సో అవి కూడా ఇక్కడ మేము పెట్టాము, ఆయననే రాశాడు అప్పుడు, ఆయన చేయి కిందనే పెట్టాము అవి. సో అది ఇంకా ఈసారి గరక పూజ ఒకటి అండ్ అభిషేకం. అండ్ రేపైనా ఎల్లుండైనా ఒక బ్లడ్ క్యాంప్ కూడా ప్లాన్ చేస్తున్నాం. బ్లడ్ క్యాంప్ మేమందరం బ్లడ్ డొనేట్ చేసి చేస్తున్నాం. నిన్న ఏమో ఇస్కాన్ ప్రోగ్రామ్ చేసినాం, భజన్ కీర్తన అండ్ భగవద్గీత గురించి. వాళ్ళతో భజన ప్లస్ కీర్తన అండ్ వాళ్ళు భగవద్గీత గురించి ఒక విజ్డమ్ ప్లాన్ ప్రమోట్ చేశారనమాట వాళ్ళు వచ్చి. అండ్ ఇప్పుడు చాలా మండపాలలో ఇప్పుడు లేడీస్ కొన్ని పూజలు ఉంటాయి, అర్చన ఇట్లా గానీ అట్లా మన దగ్గర ఏమైనా ఉన్నాయా? మన దగ్గర వచ్చేసి గరక పూజ అండ్ అభిషేకం చేస్తాం మన ఎవ్రీ ఇయర్. వినాయకుడికి వచ్చేసి గరక అనేది చాలా ఇష్టం అతనికి, సో గరక అనేది చాలా స్పెషల్ పూజ అతనికి. సో మేము గరక పూజని ఎవ్రీ ఇయర్ చేస్తాము. సో ఈసారి గరక పూజతో పాటు అభిషేకం కూడా ప్లాన్ చేస్తాం. 16th రోజు అభిషేకం ఉంది, ఎల్లుండి 11th రోజు గరక పూజ. ఓకే అన్న, ఇప్పుడు చాలా మంది భక్తులు వస్తుంటారు మనకి దూరంకి చూడడానికి కూడా గణపతికి, వాళ్ళకి ఏదైనా చెప్దాం అనుకుంటారా మీరు? మా భక్తులకు మేము చెప్పేది ఏంటంటే ఈ 10 రోజులు కాకుండా సంవత్సరం మొత్తం మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుతూ మనం నలుగురికి చెప్పే విధంగా మనం చెప్పాలి. అండ్ మనం మన ధర్మాన్ని కాపాడుకుంటూ మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి మన హిందూ ధర్మం గురించి చెప్పాలి. నేను ఇదే అందరికీ చెప్పాలనుకుంటా, అందుకే ఈసారి కూడా ఈ భగవద్గీత మహాభారతాన్ని ప్రమోట్ చేయాలని అనుకుంటున్నాం. మన దగ్గర అన్నదానం కార్యక్రమం కానీ సత్యనారాయణ కథ ఏమైనా ఉందా? మన దగ్గర అన్నదానం కార్యక్రమం అవుతుంది అన్న, అది కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తాము. దగ్గర ఒక ఏ రోజు ఉంటుంది? ఇది ఈ 12th కి ఉందన్న, ఈ ఇయర్ 12th కి. ఇంకోటి డెకరేషన్ ఎవరు వేసిరన్న? మెయిన్ అదొకటి డెకరేషన్ వచ్చేసి మా టీమ్ లోనే అన్న, ఎన్ఎస్ క్రియేషన్స్ అని చెప్పి మా వాళ్ళది ఒకటి ఉంది, చిన్న ఆర్గనైజేషన్, అది వాళ్ళే చేశారు, నరేష్ అని. అతనిదే ప్లాన్, అతనిదే ఎగ్జిక్యూషన్ ఉంటది అన్న. మొత్తం ఎవ్రీ ఇయర్ అతనే చేశాడు, కొత్త ప్లాన్స్ తీసుకొచ్చి. సార్ బయట ఎగ్జిక్యూషన్ కూడా మొత్తం అతనే చేశాడు. అంటే లాస్ట్ టైం మనకి గణేశుడు ఎట్లా, ఇది లడ్డు ఎట్లా మొత్తం లాస్ట్ టైం కూడా ఇట్లా పెట్టిరా? లేదు, లాస్ట్ టైం ఏం చేసినామంటే ఆప్షన్ చేసినాము. లడ్డు లడ్డు 3,55,000 కదా, 3,55,000 కి వెళ్ళింది లాస్ట్ టైం. ఎవరు కొన్నారన్న గణేష్? అది మన టీం మెంబరే సృజన్ అని చెప్పి ఒక అతను పర్చేస్ చేశాడు. ఓకే రైట్ అన్న. లాస్ట్ గా ఏదైనా ఇప్పుడు ఎట్లా అంటే చాలా మంది గణపతి కూర్చోబెడతారు, కొంతమందికి తెలిసి చేస్తారు, కొంతమంది తెలియక చేస్తారు. ఇప్పుడు మెయిన్ యూత్ కానీ యంగ్స్టర్స్ కి ఏదైనా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. అండ్ మెయిన్ మెసేజ్ ఏంటంటే మేము ఒక లాస్ట్ 5-6 years నుంచి మేము ఒక 100 members ఉంటాం, సేమ్ డ్రెస్ కోడ్ ఉంటుంది. అండ్ ఆ డ్రెస్ కోడ్ తో పాటు ఏంటంటే మనం చూస్తున్నాం చాలా మందిని మందు తాగుతారు తీసే రోజు అలాంటి, కానీ మన దగ్గర మాత్రం ఎంత మంది అయితే ఉంటారో ఎవ్వరు మందు తాగకుండా కంకణం ఎలా అయితే కట్టుకుంటామో ట్యాంగోన్లోనే వేసేస్తారు అనమాట. ఎవరు మందు తాగకుండా ఎలాంటి వేరే యాక్టివిటీస్ ఏం లేకుండా శ్రద్ధగా దేవునికి పూజ చేసుకొని అలానే నిమజ్జనం దాకా చేసుకుంటారు. మేము కూడా అందరికి చెప్పేది ఏంటంటే ఇలానే అసలు వినాయకుడిని గ్రాంటెడ్ గా తీసుకోవద్దు. ఆయన ఏంటంటే ఫ్రెండ్లీ అనుకుంటారు అందరు, అరే ఫ్రెండ్లీగానే ఏం చేసినా నడిచిపోతుంది, తీసుకోవాలి. అందరికంటే పవర్ఫుల్ వినాయకుడు. సో ఆయన కొంచెం సీరియస్ గా తీసుకొని పూజలు మంచిగా చేసుకుంటే ఆయన అందరినీ మంచిగా చూసుకుంటాడు. సో ఆయన ఏమైతే చెప్పిండో అవన్నీ మనం పాటిస్తే చాలా బాగుంటది. ఓకేనా? తీసే రోజు ఎట్లా ఉంది మన ప్లాన్? తీసే రోజు ఈసారి సేమ్ డ్రెస్ కోడ్ వేసుకుంటాం మన అందరం, ఒక సింపుల్ డ్రెస్ కోడ్ ఉంటది. అండ్ తీసే రోజు అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మేము సొసైటీకి ఒక మెసేజ్ ఓరియంటెడ్ సెట్లు ఉంటాయి అన్న మన దగ్గర. లాస్ట్ 2 years నుంచి అది చేస్తున్నాం అనమాట. ఓన్లీ బ్యాండ్లు ఇవి కాకుండా సొసైటీకి ఏదైనా మెసేజ్ ఇవ్వాలి అంటే చాలా మంది వచ్చి చూస్తుంటారు, బ్యాండ్ సౌండ్లు కానీ ఇలాంటివి తీస్తుంటే వచ్చి చూస్తుంటారు. చూస్తున్న 100 మందిలో ఒక 10 మందికైనా ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పి మేము ఒక సెట్ అనేది అరేంజ్ చేసాం అనమాట. ఈ ఇయర్ కూడా ధర్మం గురించే ఒక మెసేజ్ పెడదామని అనుకుంటున్నాము. చూడాలి అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది నిమజ్జనం రోజు చూద్దాం. అండ్ మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తున్నాం, నిమజ్జనం రోజు కూడా మళ్ళీ రండి. నేను ఏంటంటే ఆగమనం కూడా మిస్ అయినా, అది మధ్యాహ్నం పెట్టినట్టు మధ్యాహ్నం అనుకుండే, అట్లా నేను రాలేకపోయినా. మధ్యాహ్నం చేసినాం ఈసారి విత్ కలర్స్ థీమ్ తోని. అండ్ మెసేజ్ ఓరియంటెడ్ అంటే ఒకసారి ఇట్లా మనం డ్రగ్స్ గురించి అండ్ అమ్మాయిల గురించి ఇట్లాంటి రేప్ గురించి, సే నో టు రేప్ అని, సే నో టు డ్రగ్స్, ఇలాంటి మెసేజెస్ ఇస్తాం. అండ్ ఇంకొక మెయిన్ థింగ్, మా సాంగ్ ఈసారి సాంగ్ లో కూడా కొంచెం
ఒక మెసేజ్ ఇవ్వాలి సొసైటీకి, యూత్ కి మోటివేషన్ గా ఉండాలని చెప్పి అంటే పెద్ద మీరు పులీశ్వర్ song లు గారు వాడిస్తారా? ఎవ్రీ ఇయర్ మాకు 4 songs ఉన్నాయి. ఇది 4th వాల్యూమ్. ఈ Okay. 4th వాల్యూమ్ లో పెద్ద పులీశ్వర్ గారితోని ఒక స్పెషల్ సాంగ్ రాయించుకున్నాం అనమాట. ఓకే. మీరు ఆ సాంగ్ కూడా వినండి. ఆ సాంగ్ లింక్ కూడా అన్నతో మాట్లాడి డిస్క్రిప్షన్ లో ఇప్పిస్తాం మేము లింక్. ఆ సాంగ్ వినండి. ఆ సాంగ్ కూడా యూత్ కి చాలా మోటివేషన్ గా ఉంటది. సో ఆ సాంగ్ విని మీరు కూడా ఇన్స్పైర్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఓకే అన్న యూత్ కానీ యంగ్స్టర్స్ కానీ సొసైటీకి ఏదైనా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. మేమైతే ఈ సెలబ్రేషన్ స్టార్ట్ చేసి 14th ఇయర్ అన్నది. ఇప్పటి వరకు అయితే మా దాంట్లో మాకు ఇంకొక ఇష్యూ లేదు, ఒకటి ప్రాబ్లం అయితే ఏం లేదన్న. ఓకే. గణేష్ ఉత్సవం చేయడం, ముట్టి పోటీ పడడం ఇవి తప్పు. చేస్తుంది దేవుని కోసం. ఎవరు ఈ పోటీ కోసం నేను ఇంత పోవాలా నేను అంత పోవాలా అయితే మా టీంలో మేము ఒక స్టార్టింగ్ 10 members నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 110 members అయినామన్న 14 years నుంచి. మా దాంట్లో అయితే మాకు ఇప్పటి వరకు ఏం లేదు. ఇది ఇట్లానే కంటిన్యూ అవుతుందని నేను అనుకుంటున్నా. ఇప్పటి వరకు అయితే ఏం లేదు. అందరూ కూడా దేవుణ్ణి భక్తితో పెట్టి పూజలు చేసుకోవాలి కానీ పోటీతో పెట్టి చేయొద్దని నేను అనుకునేది. జయ గణేష్ మహారాజ్ కే గణపతి బప్ప మంగళమూర్తి జై శివాయ్. జయ గణేష్ మహారాజ్ కే మంగళమూర్తి. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే అప్డేట్ SGY నుంచి టీం అనేది. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ అయితే మాత్రం నెక్స్ట్ మండపం అయితే వెళ్ళి తీస్తా. అప్పటి వరకు అయితే నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీరామ్.